లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. మరి ముఖ్యముగా ముందుగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు సందేశము అంశము ఏంటంటే, చాలా మందిలో మనము యేసు ప్రభు గురించి తెలియజేసేటప్పుడు మనము మరి నిజమైన మార్గములో ఉన్నామా లేదు, మనము పోతున్న మార్గం అనేది మనల్ని మోక్షానికి చేర్చదు. మరి మనము వెళ్ళాలి మోక్షానికి అంటే పరలోకమునకు చేర్చబడాలి అంటే ముందు మన యొక్క జన్మ కర్మ పాప దోషములన్నీ కూడా కడగబడాలి, పట్టవేయబడాలి అని మనము చెప్పినప్పుడు ఇతరులకి మనం ఎలాగ ఉంటామంటే ఎర్రివారి వలె మనము ఎర్రివారి వలె ఉంటాం. ఇంకా మనము తెలియజేస్తే మన మాటని వారు వినరు. మొండి వాదన ఎలాగ చేస్తారంటే భయంకరంగా ఒక అనేకులు కూడి ఆ యొక్క సర్వంలో అందరూ ఏం జరుగుతుందో ఎక్కడ అన్నట్లుగా అడావుడిగా చేస్తారు. ముందరనే అవుడిగా మాట్లాడుతూ ఉంటారు. మరి మీరు వెళ్ళేది మరి కరెక్ట్ అయిన మార్గం కాదు. మరి సత్యం వైపు నడవాలి అంటే మొదటిగా జన్మ కర్మ పాప దోషములన్నీ కూడా కడగబడాలి. మనం పోతున్న ప్రయాణములో మనకంటే ముఖ్యముగా వారే మరి ఒక భార్య కంటే ఎక్కువగా జీవించారు. వారిని ఎంబడిస్తే వారు మనలాంటి స్వభావం కలిగిన వారే అని మరి భవిష్య పురాణం సాక్ష్యం ఇస్తుంది అని చెప్పినప్పటికీ, ఎవిడెన్స్ చూపించి చెప్పినా కూడా ఎలాగా ఉన్నారు, ఎలాగా తయారవుతున్నారు అంటే వారి యొక్క మనోనేత్రాలు గుడ్డితనము కలగజేయటానికి కారణం ఏంటి అంటే, మనకి ఎక్కడ పరిశోధించినా మరి తెలియదు. కానీ మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో ఒక యుగ సంబంధమైన దేవత గురించి చెప్పబడి ఉంది. ఈ యుగ సంబంధమైన దేవత పని ఏంటి అంటే, మనుషులందరి మనోనేత్రాలు వెలిగించబడకుండా వారు సత్యములో ఉన్నారా అసత్యములో ఉన్నారా, అయితే వారు అసత్యములోనే అంతరించిపోవాలి. సత్యం అనేది వారికి తెలియకూడదు. సత్యం అనేది వారు గుర్తుపట్టకున్నట్లుగా ఈ యుగ సంబంధమైన దేవత పని ఏంటంటే, సత్యం అనేది వారు గుర్తుపట్టకున్నట్లుగా వారిని ఎప్పటికప్పుడు అసత్యములోనే వారు ఉన్నట్లుగా అనేక రకాలైనవి వారు ముందుకు తీసుకొచ్చి అనేక రంగుల ప్రపంచాన్ని ఏకంగా వారి ముందుకు తీసుకొచ్చి సిరి సంపదల్లో ఉన్నట్లుగా వారు మరి సిరి సంపదలు ఉన్నప్పుడు మరి దేవుడు గుర్తుకు రాకుండా ఉన్నట్లుగా మనం చూస్తాం. అవసరానికి మించి ఒక మనిషికి ఐశ్వర్యం వచ్చినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, నేనే దేవుడిని అన్నాడు ఒకడు. ఎవరు ఆయన అంటే నెబుకద్నెజరు. బైబిల్ గ్రంథములో నేనే నా ప్రతిమను నిర్మించి నా ప్రతిమకు మొక్కాలి అన్నాడు మనిషి. అంటే ఈ నెబుకద్నెజరు రాజుగా ఉన్నాడు. బబులోను సంస్థానానికి తనకు తానే ఇచ్చుకున్న పరిస్థితి. ఈరోజు కూడా మనం చూస్తే చాలా మంది భగవంతుని గురించి మాక్సిమం
చెప్పాలి, వారికి తెలియజేయాలి, తెలియపరచాలి అని చాలా తాపిత్ర పడుతూ ఒక స్త్రీ ప్రసవ వేదన నొప్పులు ఎలాగైతే భరించి ఒక బిడ్డకి జన్మనిచ్చిద్దో అలాగా మరి ఒక వ్యక్తికి సృష్టికర్తని పరిచయం చేయాలని పోరాడి భంగపడి బతిమాలి అనేక రీతులుగా ఎవిడెన్స్ వారికి తెలియజేసినప్పటికీ చూపించినప్పటికీ వారు మనోనేత్రాలు మరి ఎలిగించబడిన ఎలిగకుండా గుడితనంలోనే ఉండే పరిస్థితి. కారణం ఏమిటి, ఏమిటి మనం పరిశీలిస్తే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులుగా ఉన్న వారి అందరి మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసిందటండి. యుగ సంబంధమైన దేవత ఎక్కడుందో అంటే పరిశుద్ధ గ్రంథములో బైబిలులో 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఈ యుగ సంబంధమైన దేవత గురించి చెప్పబడి ఉంది. దీని పని ఏంటంటే వారు అసత్యములోనే అంతరించిపోవాలి, కనుమరుగైపోవాలి. వారి జీవితం అంతా కూడా ఆ యొక్క అసత్యములోనే మనము ఉన్న బడి కరెక్ట్ అయినదేనా, మనము పోతుంది మోక్షానికి చేర్చిద్దా, మరి మనము నరకము లేదు అనుకొని భ్రమపడుతున్నాం. మరి అందరు చచ్చిపోతున్నారుగా, సావు అనేది కన్ఫామ్ గా. మనతో ఉన్నవారు, మనతో జీవించిన వారు, మనతో సావాసం చేసిన వారు, మనతో స్నేహాన్ని పంచుకున్నవారు, మన కుటుంబస్తులు, కుటుంబ సభ్యులు ఎంతో మంది ఊరికి ఉత్తరాన్ని పెట్టబడ్డారుగా. సావు అనేది కన్ఫామ్ గా. ఎవరికి ఫోన్ చేసినా మొట్టమొదటిగా చెప్పేది ఏంటి, చనిపోయాడు. ఆ వెనక ఉన్న మాటను మర్చిపోతున్నారు మనిషి. సని ఫలానా ఆమె చచ్చిపోయినది. ఎక్కడికి పోయింది? చచ్చిపోయిందని నువ్వే చెబుతున్నావు, మరి ఆమె ఎక్కడికి వెళ్ళింది అనేది మర్చిపోయి బతుకుతున్నావు. ఓ మనుషుడా, నీవు అలాగా మర్చిపోయి బతకడానికి కారణం ఏమిటో తెలుసా? యుగ సంబంధమైన దేవత ఉంది. అది మనుషుల మనోనేత్రాలందరికీ బుద్ధితనము కలగజేసింది. అయితే మనం అనేకులకి పంచుకోవటానికి, అనేకులకి సృష్టికర్తను పరిచయం చేయటానికి సాయశక్తులా ప్రయత్నం చేస్తాం. కొన్ని సందర్భాలలో వాళ్ళ యొక్క పనులు కూడా మనము చేసి మరి మనము వారి పనుల్లో పాలభాగస్తులు అయ్యి కూడా సృష్టికర్త గురించి, యేసు ప్రభు గురించి మొరపెట్టాలి, చెప్పాలి, తెలియజేయాలి అని మనము వారికి బోధించినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు వారికి మనం ఎలాగా ఉంటాము అంటే ఎర్రివారిగా ఉంటాం. ఇది మనకే కాదు, పరిశుద్ధ గ్రంథములో ప్రవర్తనలో ఎలీషా భక్తుడు ఒక శిష్యుణ్ణి పంపించి ఒక ఆయనని పట్టాభిషేకంగా చేయాలని అతని వద్దకు పంపిస్తే అతను అంటాడు ఆ యొక్క యవనుడితో, యోహు అనే వాణిని ఇశ్రాయేల్ ప్రజల మీద అభిషేకం చేయాలి. అయితే ఎలీషా ప్రవక్త పంపించాడండి. పంపించి నీ వెళ్ళి నీ తైలము కొమ్ముని నింపుకొని అతని మీద నూనె పోసి అభిషేకించు అని పంపిస్తాడు. పంపిస్తే ఇక్కడ యోహు అనేవాడు పోయిన దైవ సేవకుని మాట వింటాడు. విని నూనె పోపించుకుంటాడు, తల మీద నూనె పోస్తాడు, అభిషేకిస్తాడు. అది రహస్యమందు జరిగిద్ది. ఇక్కడ రహస్యమందు నూనె పోసినప్పుడు మరి రహస్యముగా చేయబడిన క్రియ
మరి వాస్తవంగా అనేకులు ఒప్పుకుంటారా? మనుషులైతే ఒప్పుకోరు గాని, మనుషులు చెబితే ఎవరు ఒప్పుకోరు గాని, సృష్టించిన సృష్టికర్త చెబితే తప్పకుండా ఒప్పుకుంటారు. ఇక్కడ యోహు అనే వాణితో పోయిన దైవజనుడు చెప్తాడు, ఇశ్రాయేలు ప్రజల మీద నేను రాజుగా నిర్మిస్తున్నాను. మరి యెహోవా చెప్పమన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా నీకు తెలియజేయమన్నాడు. నేను నూనె పోసి నిన్ను ప్రదర్శన చేస్తున్నాను, అభిషేకిస్తున్నాను అని చెప్పినప్పుడు యేహూ అనేవాడు వింటాడు. తన సంబంధులు కొందరు అంటారు, ఈ తైలం బుద్ధి తీసుకొని పోయిన దైవజనుడు ఎలాగ ఉన్నాడంటే వాళ్ళ దృష్టికి ఎర్రివాణి వలే ఉన్నాడండి. వాళ్ళు అంటారు, వాళ్ళ మాటలు ఎత్తపరుస్తారు. ఏంటి, ఆ ఎర్రివాడు నీ దగ్గరకు వచ్చాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు, ఏంటంట యేహూ అంటే యేహూ అంటాడు, బైబిల్లో ఉన్న పేర్లు డిఫరెంట్ గా ఉంటాయి. పేర్లు నేము కొన్ని కష్టకరంగా ఉంటాయి. ఇక్కడ నేనంటాడు, ఇతడు మరి ఏదో అతను ఏదో చెప్పిపోయాడు అంటే ఇది నమ్మరు. కాదు, ఆ ఎర్రివాడు నీతో ఏం మాట్లాడాడు చూడండి. మనల్ని కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాక మనము కూడా అనేకుల దృష్టికి ఎర్రివారుగా మార్చబడతామండి. మనము యుక్తమైన దానిని ఎన్నుకున్నాము కాబట్టి, యుక్తమైన మార్గములో ప్రవేశించాము కాబట్టి, సృష్టికర్తను తెలుసుకున్నాము కాబట్టి మనము ఇతరులకి ఎర్రివారిగా మార్చబడ్డాం అన్న సంగతి మరవకూడదు. మనము ఇతరులకు ఎలాగున్నాము, ఎర్రివారి వలె ఉన్నాము. ఇక్కడ యేహూ దగ్గరకు వచ్చిన దైవజనుడు కూడా వారి దృష్టికి ఎగతాళి చేయబడ్డాడు, వెర్రివారిగా పిలువబడ్డాడు. నేను ఈ మాట ఎందుకు, ఈ యొక్క వాక్యము ఆ పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ కొలది ఈ మాటలు మీతో పంచుకోవాలి. చాలా మంది మీలో కూడా ఒక భావన ఉంటుంది, నేను యేసు ప్రభు గురించి చెబితే ఎవరు పట్టించుకుంటున్నారు, నేను దేవుడి గురించి సువార్త ప్రకటిస్తే ఎవరు పట్టించుకుంటున్నారు, నేను వారికి ఎర్రివాణిగా ఉన్నాను కదా, ఎర్రిదానిగా ఉన్నాను కదా అని నీకు నీవే మరి టెన్షన్ పడి అసలుకి చెప్పకపోతేనే మంచిది అన్నట్లుగా అయిపోద్ది కొన్ని సందర్భాలలో. కానీ ఇక్కడ ఈ యొక్క యేహూ అనేవాడు వారితో పంచుకున్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజల మీద నన్నట దేవుడట కోరుకున్నాడట, అభిషేకం చేస్తున్నాడట, నేను రాజుగా నిర్మిస్తున్నాడట అని చెప్పాడు. అప్పుడు వీళ్ళకి గుండె గతుక్కుమంది. ఆ ఎర్రివాణి మాటలో ఏమయ్యాయి, ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నిర్మిస్తున్నాడు వచ్చిన చెప్పిపోయాడు. మీరు అంటున్నారే ఎర్రివాడు వెర్రివాడని, ఆ ఎర్రివాడే నన్ను అన్నాడు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నిర్మిస్తాడట. ఎంత ఘనమైన మాట, ఎంత ఉన్నతమైన మాట. నీవు మోసిన నిందికి ప్రతిరూపముగా అనేకులు నోళ్లు మోసినట్లుగా నీ చేత నుండే సహాయము పంపిస్తాడు నా ప్రభు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కటిక దరిద్రతతో ఉన్నావా, భయపడబో, బాధపడకు. నీ దరిద్రత అంతా కూడా కొట్టిపోయే గడియలు ఆసన్నమయ్యాయి. ఇక్కడ ఊహించలేదు ఈ యవనుడు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉంటానని ఊహించలేదు. కానీ దేవుడు ఒక దైవ సేవకుని పంపించి మాట్లాడి తన మీద నూనె పోసి రహస్యముగా అతనిని ప్రతిష్ఠించి అభిషేకించి వచ్చేశాడు. తర్వాత ఈ యేహూ అనేవాడు తప్పకుండా ఇశ్రాయేలు ప్రజల మీద రాజు అవుతాడు. దైవ సేవకుడు చెప్పిన మాట నెరవేర్చబడింది.
ఇది మీకెందుకు చెప్పాను అంటే, చాలా మందిలో రకరకాలైన సమస్యలు, రకరకాలైన బాధలు, రకరకాలైన కష్టాలతో మనుగడ సాగిస్తూ ఉంటారు, ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ వారు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క కష్టము, మీ యొక్క బాధ అట్టే కాలం ఉండదు. మీరు తండ్రైన దేవుని అందు విశ్వాసం ఉంచి ప్రభువు యేసుక్రీస్తు రక్తములో కడగబడినట్లయితే మీ జీవితము అట్టే కాలము ఆ యొక్క శోధనలో ఉండదు. ఏమైంది అంటే, మీరే అనేకులకి సహాయపడినట్లుగా నా ప్రభు చేస్తాడు. మీరు చేయాల్సిందంతా కూడా ఏంటంటే, ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభువు యేసుక్రీస్తు రక్తము చేత మీరందరూ కూడా ప్రచారం చేయబడాలి. యేసు రక్తము మన పాప దోషముల నిమిత్తము మన కోసమే ఆయన తన రక్తమును సిందించాడు. కాబట్టి ఎక్కడైనా మారండి, మార్పు చెందండి. మీ యొక్క శ్రమలు, శోధనలు సమస్తము నా యొక్క యేసయ్య నామములో కొట్టివేయబడునుగాక, మీకు సహాయము చేయనుగాక. ఆమేన్.